ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ శుభములు. ఈ దినమంతయు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినాన బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట మనం ధ్యానం చేద్దాం. మీకా గ్రంథం 4వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకుందాము. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకొందుము అని చెప్పుకొందురు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను మనం గమనించినప్పుడు యాకోబు యొక్క దేవుని మందిరానికి వెళ్ళుదము రండి. ఎందుకు వెళ్ళాలి? ఆ పరిశుద్ధ పర్వతమైన దేవుని మందిరానికి మనం ఎందుకు వెళ్ళాలి అంటే, ఆ మందిరములో, ఆ పరిశుద్ధ మందిరములో దేవుడు తన మార్గముల విషయమై మనకు బోధిస్తాడు. ఆయన మార్గాలలో మనం నడవాలని, ఆయన మార్గాలలో మనము నడిపించబడాలని దేవుడు ఆశపడి ఉన్నాడు గనుక మందిరమునకు మనం వెళ్ళినప్పుడు ఆయన మార్గాలను గురించి మనకు బోధిస్తాడు. ఈ దినాల్లో చాలామంది దేవుని మందిరానికి వెళుతున్నారు, కానీ అక్కడ చెప్పబడుతున్న దేవుని మార్గాలను గైకొనేవారు కొందరే. మందిరానికి అనేకులు వెళుతున్నారు, కానీ అక్కడ దేవుని యొక్క మార్గాన్ని అనుసరించి, దేవుని యొక్క మార్గాన్ని గైకొని, దేవుని యొక్క మార్గములో నడిపించబడేవారు కొందరే ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారం మందిరానికి వెళుతూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న మీరు ప్రతి ఆదివారం మందిరానికి వెళుతూ ఉన్నారు. దేవుని మందిరానికి వెళుతున్న మీరు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సేవకుల ద్వారా దేవుడు తన మార్గాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు, తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ మార్గాలను మనము అనుసరించి నడిపించబడినప్పుడు మనకెంతో ఆశీర్వాదము, దీవెన కలుగుతుంది. ఇంతకీ దేవుని మార్గం ఏ మార్గము? ఈ రోజులలో చాలా మార్గాలు ఉన్నాయి. లోకములో ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలలో నడిపించబడిన వారు దైవాశీర్వాదాలు పొందుకోలేక దేవునికి దూరమై నడిపించబడుతూ ఉన్నారు. అయితే దేవుడు ఆయన మందిరములో ఆయన మార్గాల విషయమే మనకు బోధిస్తాడు కదా. ఇంతకీ దేవుని మార్గం ఏ మార్గం? ఏ మార్గాన్ని గురించి దేవుడు మనకు బోధిస్తాడు అని లేఖనాలు మనం గమనించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అంటారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవాన్ని అని ప్రభు చెప్తారు. ఆ మార్గమే యేసయ్య మార్గం. ఆ మార్గము జీవాన్నిచ్చే మార్గము. యేసుక్రీస్తు మార్గము పరిశుద్ధమైన మార్గము. యేసుక్రీస్తు యొక్క మార్గము పవిత్రమైన మార్గము. యేసుక్రీస్తు యొక్క మార్గము నీతి మార్గం. యేసుక్రీస్తు యొక్క మార్గము యథార్థ మార్గం. దేవుని మందిరంలోకి మనం వెళ్ళినప్పుడు పరిశుద్ధతను గురించి, నీతిని గురించి, భక్తిని గురించి దేవుడు మాట్లాడతాడు. ఆ మార్గాన్ని ఎవరైతే విని ఆ మార్గంలో నడిపించబడతారో వారికి దీవెన కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు ఆయన తన మార్గాలని మనకు బోధిస్తాడు. ఆ మార్గమే పరిశుద్ధమైన మార్గం. ఆ మార్గమే యథార్థమైన మార్గం. ఆ మార్గమే నీతి మార్గం, వెలుగుకరమైన మార్గం. ఆ మార్గములో మనం నడిపించబడినప్పుడు దేవుని ఆశీర్వాదం మనం పొందుకుంటాము. మనము క్రీస్తు వలె నడిపించబడతాం. ఈ లోకములో యేసుక్రీస్తు ఏ రీతిగా బ్రతికి ఉన్నారో, ఆయన జీవించి ఉన్నారో, మనము కూడా దేవుని మార్గంలో నడిపించబడితే మనము ఆయన వలె నడిపించబడతాం, ఆయన పోలికగా మార్చబడతాం, ఆయన వలె ఇతరులకు మాదిరికరంగా ఉంటాం, ఆయన వలె అనేకులకు మనము దీవెనకరంగా ఉంటాం. యేసుక్రీస్తు అనేక మందిని క్షమించి ఉన్నాడు. యేసుక్రీస్తు అనేక మందికి ఉపకారము చేసి ఉన్నాడు. మనము కూడా ఆ భక్తి కలిగిన, నీతి కలిగిన, యథార్థమైన, పరిశుద్ధమైన మార్గములు మనం నడిపించబడినప్పుడు మనము యేసయ్య వలె నడిపించబడతాం, అనేకులకు దీవెనకరముగా ఉంటాం, మనము కూడా దీవించబడతాము.
దేవుని ఆశీర్వాదాలు పొందుకునే యోగ్యత మనకు కలుగుతుంది. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దీవెన మనకు కావాలి అంటే, దేవుని ఆశీర్వాదం మనకు కావాలి అంటే మనము దేవుని మార్గంలో నడవాలి. ఆ మార్గంలో నడవాలి అంటే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆ మార్గాల గురించి దేవుడు మనకు బోధిస్తాడు. మనం నేర్చుకొని ఆ మార్గంలో నడిపించబడి దైవాశీర్వాదాలు పొందుకుంటాము. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలైనా ఈ విశ్రాంతి దినాన నీ మాటలు వినుటకు మీరిచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలనైనా. ఈ పునరుద్ధాన దినమందు నా తండ్రి జీవం కలిగిన మిమ్మల్ని సేవించి ఆరాధించుకునే భాగ్యం ఇచ్చారు. నీ మందిరమునకు వెళ్ళినప్పుడు నీ మార్గాన్ని మాకు బోధిస్తారని, ఆ మార్గం పరిశుద్ధమైనది, యథార్థమైనది, నూతనమైనది, వెలుగు సంబంధమైనది. ఆ మార్గంలో మేము నడిపించబడి మేము దీవించబడుటకును అనేకులకు దీవెనకరంగా ఉండుటకును సహాయం అనుగ్రహించండి. ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి వారిని ఆశీర్వదించి ఈ దినమంత కృపాక్షేమాలు మీరు తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.